నువ్వు వెళ్ళే ప్రతి స్థలము, అందుకే 139 కీర్తనలు అంటాడు, నువ్వు ఆకాశంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. హల్లెలూయా. ఆ చేప కడుపులో 3 రోజులు ప్రయాణం చేస్తున్నాడు. క్లిష్ట సమయంలో, కష్ట సమయంలో, ఆ సమయంలో ఆయన పక్కన కనపడకుండా నిలబడిన వాడు, ఆయన పక్కన ప్రయాణం చేసినవాడు నా దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనకు ఒక్క చోటే కనపడింది, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆయన పక్కన నిలబడింది, 4వ వ్యక్తి కనపడింది, కానీ ప్రతి చోట కూడా దేవుడు తోడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుడు తోడుగా, అది ఎటువంటి భయంకరమైన స్థితి అయినా సరే, అది నీ పిల్లలు కావచ్చు, నువ్వు కావచ్చు, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నా దేవుడు తోడుగా నిలబడతాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితులన్నీ నా దేవుడు చక్కపరుస్తూ ఉంటాడు. ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము రాకుండా, ఏ తెగులు సమీపించకుండా దేవుడు ఏం చేస్తాడంటే తోడుగా నిలబడతాడు. స్తోత్రం కలుగునుగా.